పిల్లలు, నమ్మకమైన స్నేహితులు దావీదు యోనాతానుల గురించి చెప్పుకుందాం. ముందుగా కంటత వాక్యం చెప్పుకుందామా? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. బైబిల్ గ్రంథము 1 సమూయేలు 18వ అధ్యాయము 19వ అధ్యాయము 20 అధ్యాయాలు చూస్తే దావీదు యోనాతానుల స్నేహం గురించి ఉంటుందన్నమాట. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా ఎంచుకొని తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును, రాజకుమారుడిగా తనకున్న ఆధిక్యతను ఇచ్చేస్తాడు. ఆ నిబంధన చేసుకుంటాడనమాట. యోనాతాను దావీదును తాను ప్రేమించుకున్నట్లు ప్రేమిస్తాడు. అలా ఎంత కష్టం కదా. దావీదు ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు. సౌలు రాజు ఎక్కడ పంపినా సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడు కనుక అతని యోధులందరి మీద అతన్ని నియమిస్తాడు. జనులందరి దృష్టికి, రాజసేవకులందరి దృష్టికి అతన్ని పొందుతాడు. దావీదుకి అయితే సౌలుకేమో అసూయ కలుగుతుంది. ఎందుకంటే దావీదు మీద ఉన్న అభిషేకం చూస్తాడు, అతని పేరు బహుగా ప్రసిద్ధికి ఎక్కడము అవన్నీ చూసేసరికి అతనికి అమ్మో ఇతను ఉంటే డేంజర్ అనుకుని చంపేయాలనుకుంటాడు. కానీ దావీదుకు హాని చేయవద్దని సౌలును ఒప్పించడానికి యోనాతాను చాలా ప్రయత్నం చేస్తాడు. సౌలు వినడు. సౌలు యోనాతాను దావీదు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనా నీ రాజ్యానికైనా స్థిరత కలగదని చెప్తాడు. యోనాతాను తండ్రి దుష్టక్రియల నుండి అతన్ని ఆ కుట్ర నుండి తప్పించడానికి దావీదుకు సహాయం చేస్తాడు. దాని ఫలితంగా యోనాతాను తన రాజ్యాన్ని, వారసత్వంగా వచ్చే సింహాసనాన్ని కోల్పోతాడు, మరణిస్తాడు. అయినా తాను నమ్మకమైన స్నేహితుడిగా నిలిచిపోయాడు చివరికి. చూసారా, దేవుడు దావీదును కాపాడడానికి యోనాతానులో తన ప్రేమనంతా పెట్టినాడు. ఈ ప్రపంచంలో మీరు విశ్వసించగల ఏకైక నమ్మకమైన స్నేహితుడు యేసుప్రభు ఒకడే. మీ జీవితంలోని అన్ని సమయాల్లో దేవుడు మీకు నమ్మకమైన స్నేహితుడిగా ఉంటాడు. ఆయన తన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రాణం పెట్టాడు మనకి. నీవు దేవుణ్ణి ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నావు అనుకో, నీకు ప్రాణం పెట్టే స్నేహితులను దేవుడిస్తాడు. ఆయనతో నువ్వు సంభాషించాలా. నువ్వు ప్రేమంతా దేవుని మీద ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన నా దేవా, నాకు నమ్మకమైన స్నేహితుడుగా నువ్వు ఉన్నందుకు నీ కృతజ్ఞతలు. దావీదు యోనాతాను వల్లే నా స్నేహితుల నేను నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయండి. ఇతరుల పట్ల విశ్వాసంగా ఉండటానికి సహాయం చేయండి. మీరు నమ్మకమైన దేవుడు ప్రభా. మీ యందు ఎప్పటికీ నమ్మకం పెట్టడానికి మా కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.